ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి ప్రయత్నాలు కుట్రలు జరుగుతూ ఉన్నాయి బాలరాజ్. మీరు ఒక నిబద్ధత కలిగినటువంటి యువకుడు, కార్యకర్త, నాయకుడు. నాకు మీ పైన నమ్మకం ఉంది. ఈ బాధ్యత ఇస్తున్నా. మీరు వెళ్ళి ఏ ఎమ్మెల్యేలు అమ్ముడు పోనికే సిద్ధమైనరు, ఎవరు కొనడానికి వస్తుండ్రు ప్లాన్ చేసిండ్రు, అవన్నీ ఇమ్మెటీరియల్, నీకు సంబంధం లేదు. నా పైన నీకు నమ్మకం ఉంటే, నా పైన గౌరవం ఉంటే నేను చెప్పిన పని మాత్రమే చెయ్యండి అంటే నిబద్ధతను చాటుకునే విధంగా 3 రోజుల పాటు ఈ ఆన్ డాట్ 9 o'clock నా ఇంటికి రావాలంటే 9కి వెళ్ళడం జరిగింది. ఫోన్లు పక్కకు పెట్టమంటే ఫోన్లు పక్కకు పెట్టడం జరిగింది. ఎవరికి నువ్వు ఇక్కడ ఉంటున్నట్టు సమాచారం ఇవ్వదంటే నా సతీమణికి, నా పిల్లలకు కూడా సమాచారం ఇవ్వకుండా కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మేము అక్కడే ఉండడం జరిగింది. ఏంది అనే తెలుసుకోవనే యాంగ్జైటీ కూడా మాకు లేకుండా మా నాయకుడు చెప్పిండు, మా నాయకుడి మాటే శిరోధార్యం అన్నట్టుగా మేము ఉన్నాము. చివరిగా నాకు తెలిసింది ఏంటంటే అమ్ముడు పోవడానికి కొంతమంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని, కొనడానికి ఏదో పార్టీలు సిద్ధంగా ఉన్నాయని ప్రణాళిక చేసిండ్రనేది నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ నాకు తెలియదు. నాకు ఇచ్చిన టాస్క్ ఏంటంటే అక్కడికి వాళ్ళని తీసుకెళ్ళండి, అక్కడ ఏం జరుగుతుందో చూడండి, ఎవరేం పని చేయాలనో అది చేస్తారు, నువ్వు చేయాల్సిందంతా అక్కడికి వెళ్ళి తిరిగి మళ్ళీ క్షేమంగా ఇంటికి నా దగ్గరికి వాళ్ళని తీసుకురండి కొంతమందిని అని అంటే, నా వెంబడి ఎవరినైతే ఇచ్చిండ్రో వాళ్ళని తీసుకెళ్ళి నేను మళ్ళీ అప్పచెప్పడం జరిగింది. కానీ నేను తీసుకువెళ్ళినటువంటి వాళ్ళను నేను ఎట్టి పరిస్థితుల్లో అనుమానించడం లేదు. అమ్ముడు పోవడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు, కొనడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు, నిజంగా ఎవరు ఆ కుట్రలో భాగస్వాములు అనేది నాకైతే తెలియదు. ఇప్పుడు ట్రాష్ అనిపిస్తుందా ఇవన్నీ ఆలోచిస్తే? ఇప్పుడు వాస్తవాలు ఏందా, కొనుగోలు కేసు అంతా కూడా ఇదంతా ఒక ట్రాష్గా అనుకోవచ్చా మనం? ట్రాష్ అని అనుకోవడం లేదు నేను. ఆ కుట్ర జరిగిన మాట అయితే వాస్తవం. కానీ దాన్ని ఛేదించడానికి నేను మాత్రం ఒక నికార్స్ అయినటువంటి యువకుడిగా, కార్యకర్తగా పార్టీకి ఉపయోగపడ్డ, పార్టీ ఏమి ఆదేశం ఇస్తే ఆ పని చేసినాను నేను. ఇప్పుడు రాజీనామా చేశారు ఎవరన్నా, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, లేదంటే కేసీఆర్ నుంచి కానీ ఏమైనా ఫోన్లు వచ్చాయా? వద్దు, ఎందుకు రాజీనామా చేస్తున్నావు, ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం, మీ సమస్యలు ఏమైనా ఉంటే వింటాను అనే అంశాల మీద ఏమైనా మీకు ఫోన్ వచ్చిందా? నాకు అందరు చేసిండ్రు. నేను ఎవరికి కూడా, నాకు హరీష్ రావు గారు చేసిండ్రు, కేటీఆర్ గారు చేసిండ్రు, మా పార్టీలో మంత్రులుగా, నాయకులుగా, పెద్దవాళ్ళు, నేను అభిమానించేటువంటి వాళ్ళు, నాతో కలిసి ఉన్నటువంటి వాళ్ళు, కలిసి పనిచేసినటువంటి వాళ్ళు అందరూ కూడా నాకు ఫోన్ చేశారు. ఎందుకంటే అంత ఈజీగా దాదాపుగా 2 దశాబ్దాల అనుబంధం. నేను వారి నుంచి విడిపోతున్నా అంటే బాధతో చేసిండ్రు, బాధ్యతతో చేసిండ్రు. అక్కడ వాళ్ళకి చెప్పింది కూడా నాకేం రీగ్రెట్స్ లేవు, మీరు నాకు మంచి పని చేసిండ్రు, నాకు కొంత వేరే ఆలోచనలు ఉన్నాయి అని చెప్పగానే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అయితే ఏం ఆలోచనలు ఉన్నా, ఇప్పుడు మేము గజ్వేల్లో ఉన్నాం రా, సార్తో కూడా మాట్లాడదాము, మనం అన్ని విషయాలు మాట్లాడదాం. నేను ఏ రోజు కూడా కేసీఆర్ గారితో మాట్లాడి క్లారిఫికేషన్ తీసుకొని అనుమానాలను నివృత్తి చేసుకునే పరిస్థితి నాకు రాలేదు. నాకు ఏ పని ఉన్నా వాస్తవంగా మీరు ఒకటి అప్రిషియేట్ చేయాల్సింది మీరే కానీ, సమాజం కానీ, ప్రజల చేత ఎన్నికైనటువంటి శాసనసభ్యులు ఎవరైనా సరే ఏదైనా పని బ్యూరోక్రాట్స్తో కావాలన్నా, లేకంటే ఇంకెక్కడ కలెక్టర్లతో కావాలన్నా కేటీఆర్ గారి, హరీష్ గారితోనా లేదంటే కేసీఆర్ గారితోనా చెప్పించుకొని పని చేయించుకునేటువంటి పరిస్థితి.